హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టైల్వizards యూట్యూబ్ ఛానల్. ఇవాటి ఈ వీడియోలో ఏపీ పీజీఈసెట్ సంబంధించిన ఏదైతే మనకి అప్లికేషన్ ప్రాసెస్, ఇంపార్టెంట్ డేట్స్ ఇవన్నీ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రీసెంట్గా మనకి ఏంటంటే ఏపీ పీజీఈసెట్ వెబ్సైట్ అనేది హోస్ట్ చేయడం జరిగింది. సో దాని గురించి కంప్లీట్ ప్రాసెస్ నేను ఇవాళ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్, ఎవరైతే కొత్తగా ఈ పీజీఈసెట్ రాస్తున్నారో. సో ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఇన్ కేసు చాలా డౌట్స్ అయితే ఉండొచ్చు మీకు. సో ఆ డౌట్స్ అనేది ఈ వీడియోలో నేను క్లారిఫై చేస్తాను. ఇన్ కేసు ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఇంకా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డెఫినెట్లీ మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి అండ్ మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో డెఫినెట్లీ ఫాలో అవ్వండి. సో ఇక్కడ మీకు గమనించవచ్చు ఏపీ పీజీఈసెట్ 2022 అని ఉంది. ఇక్కడ క్లిక్ హియర్ టు గో అని దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇట్లా అయితే వెబ్సైట్ వస్తుంది. సో వెబ్సైట్ అనేది ఇలా ఉంటుంది మీకు. సో ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఏదైతే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏదైతే మనకి అప్లికేషన్ సబ్మిషన్ చూసుకున్నట్టయితే 11/5/2022 అయితే ఉంది. ఐ మీన్ ఇవాళ నుంచి అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ చూసుకుంటే 14/6/2022 అన్నారు. అండ్ కరెక్షన్స్ చూసుకుంటే ఏదైతే మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత కరెక్షన్స్ మిస్టేక్స్ ఉంటాయి కదా, అవి కరెక్షన్ చేసుకోవడానికి టైం వచ్చేసి 28/6 నుంచి 2/7/2022 అయితే ఇవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ అయితే లేట్ ఫీ కట్టి మీరు మళ్ళీ అప్లై చేసుకోవడానికి 500 రూపీస్ లేట్ ఫీ కట్టి చూసుకున్నట్టయితే 15/6/2022 నుంచి 26/2022 అంటున్నారు. ఏదైతే లాస్ట్ డేట్ ఫర్ 2000 రూపీస్ అప్లికేషన్ ఏదైతే మీరు లేట్ ఫీ కట్టేసి 2000 రూపీస్ కట్టేసి డేట్ చూసుకుంటే 21/6/2022 నుంచి 25/6/2022. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే విత్ లేట్ ఫీ ఆఫ్ 5000 రూపీస్ చూసుకుంటే 26/6/2022 నుంచి 36/2022. ఏదైతే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చూసుకున్నట్టయితే 9/7/2022 అయితే ఇవ్వడం జరిగింది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే మనకి 18/7/2022 నుంచి 27/2022 వరకు అయితే ఉంది. టైమ్స్ చూసుకుంటే 10 AM నుంచి 12 PM, 3 PM నుంచి 5 PM వరకు టైమ్స్ 2 స్లాట్స్ అయితే ఉన్నాయి. సో డిక్లరేషన్ ఆఫ్ ప్రైమరీ కీ చూసుకున్నట్టయితే ప్రిలిమినరీ కీ చూసుకున్నట్టయితే 21/7/2022 6 PMకి అయితే రిలీజ్ చేస్తారు. లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ అబ్జెక్షన్స్ ఫర్ ప్రిలిమినరీ కీ వచ్చేసి 24/7/2022 6 PM. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చేసి మనకి ఇప్పటిదాకా ఇవ్వలేదు. సో అది ఇచ్చినప్పుడు డెఫినెట్లీ నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ మీరు ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను మీకు. ఇందాక క్లారిటీకి అయితే నీకు చెప్పాను ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి. సో ఇప్పుడు ఏంటంటే అప్లికేషన్ ప్రాసెసర్స్ చెప్తాను. అప్కమింగ్ వీడియోస్లో నేను సిలబస్ గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలి అవన్నీ గురించి కూడా నేను వీడియోస్ చేస్తాను. మీరైతే కంగారు పడదు, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం 4 స్టెప్స్ ఉంటాయి. Step 1 fee payment, Step 2 know your payment status, Step 3 fill application only after fee payment, Step 4 print application form only after submitting application form. ఫస్ట్ ఫీ పేమెంట్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఫీ పేమెంట్ మీద స్టెప్ 1 చేస్తున్నాను. నేను స్టెప్ 1లో మీరు జస్ట్ ఏంటంటే మీ యొక్క క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క పేరు ఎంటర్ చేయాలి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే వర్కింగ్ మొబైల్ నెంబర్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ మొబైల్ నెంబర్ మీద మీ యొక్క ఫాదర్దా ఆర్ మదర్దా ఆర్ రిలేటివ్దా ఎవరిదైనా, ఆల్టర్నేటివ్ నెంబర్ అవసరం లేదు. ఈమెయిల్ ఐడి ఎంత ఖచ్చితంగా ఎంటర్ చేయండి, ఏదైతే వ్యాలిడ్ మీరు వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. నెక్స్ట్ మీ యొక్క కేటగిరీ. సో కేటగిరీ బేస్ చేసుకొని మనకి ఫీ ఏదైతే ఉంటుంది కాబట్టి మీరైతే మీ కేటగిరీని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. చాలా మంది ఏంటంటే తర్వాత అడుగుతారు, సార్ కేటగిరీ ఏం చేసుకోవాలి, మేము తప్పు పెట్టాము ఏం చేయాలంటారు. సో మళ్ళీ కరెక్షన్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఒక్కసారి మీరు చేసేటప్పుడు ఏదైతే కాన్సన్ట్రేషన్గా జాగ్రత్తగా వీడియో చూసి మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా, ఎందుకంటే తొందరపాటుతో అప్లై చేసి మళ్ళీ మిస్టేక్స్ పెట్టుకొని మళ్ళీ మిస్టేక్స్ కోసం వెయిట్ చేసుకొని ఇంత ప్రాసెస్ చేసుకోవద్దు. మీరు ఇంతగా టైం చాలా వేస్ట్ అవుతుంది. సో కాబట్టి ఏంటంటే మీకు ప్రిపరేషన్కి ఎక్కువ టైం ఇచ్చుకోండి. కాబట్టి మీరు జాగ్రత్తగా అయితే ఫిల్ చేసుకోండి. నా వీడియోని చూస్తే కనుక క్లారిటీగా అయితే మీరు అప్లోడ్ చేయగలుగుతారు. ఏదైనా డాక్యుమెంట్స్ కావచ్చు, ఏదైనా అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా చేసుకోగలుగుతారు. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ డిగ్రీ సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క డిగ్రీ, మీ యొక్క క్వాలిఫైయింగ్ డిగ్రీ అది MBBS, MSc, BVSc, BPharma, BE BTech, BArc, లేకపోతే ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. MCAనా. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే దానికి సంబంధించిన స్పెషలైజేషన్, ఇది అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఏదో జస్ట్ డమ్మీ డీటెయిల్స్ సెలెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూస్ పేపర్ అంటున్నారు. సో ఇక్కడ పేపర్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. CE ఏదైతే సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన పేపర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత మీరు ఏంటంటే మీ యొక్క పేమెంట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీకు పేమెంట్ ఆప్షన్లో మీకు చాలా చెప్పాను నేను ఆల్రెడీ. సో ఇక్కడ మీరు డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే కనుక దానికి సంబంధించిన 1200 రూపీస్ ఫీ ఉంటుంది. సో మీకు తెలుసు కేటగిరీ వైజ్గా ఫీ పేమెంట్ ఉంటుంది. జస్ట్ మీరు ఇనిషియేట్ పేమెంట్ కొట్టడమే. సో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. సో ఇనిషియేట్ పేమెంట్ కొట్టిన తర్వాత మీకు ఓసీ వాళ్ళకి 1200 రూపీస్, బీసీ వాళ్ళకి 900 రూపీస్, ST వాళ్ళకి 700 రూపీస్ అయితే ఉంది. ఇది పేమెంట్ మనకి ఏదైతే పేమెంట్. సో మీరు అక్కడ ఇనిషియేట్ పేమెంట్ కొట్టిన తర్వాత మీరు ఇక్కడ గమనించినట్టయితే మీకు ఇలా ఒక పేమెంట్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇలా పేమెంట్ పోర్టల్ ఓపెన్ అయితే అక్కడ మీకు ఒక క్రెడిట్ కార్డ్ ఏదైతే మీకు కార్డ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మేక్ పేమెంట్ కొడితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చి మీరు ఎంటర్ చేయగానే ఇక్కడ మీకు సక్సెస్ఫుల్గా పేమెంట్ జనరేట్ అయిపోతుంది. ఇక్కడ యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇక్కడ పేమెంట్ ఐడి వస్తుంది. దీని ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మీరు. దీని తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అయినా కొట్టచ్చు. ఇన్కేస్ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీరు కొట్టకపోయినా సరే మీరు ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగో నేను చెప్తాను మీకు.
సో మీరు ఏంటంటే స్టెప్ 2కి వెళ్ళిపోవచ్చు. స్టెప్ 2లో ఒకసారి మీరు వెళ్ళి పేమెంట్ చెక్ చేసుకోవచ్చు. అంటే మీరు వెదర్ పేమెంట్ పే చేశారా, పే అయిందా లేదా, సక్సెస్ అయిందా లేదా అని. ఇన్ కేస్ మీకు స్టెప్ 2లో సక్సెస్ఫుల్గా పేమెంట్ అయింది అంటే కనుక ఏదైతే మీరు ఈ డీటెయిల్స్ ఫిల్ చేయడమే, జస్ట్ ఈ డీటెయిల్స్ ఫిల్ చేస్తే మీరు పేమెంట్ అయిందా లేదని తెలిసిపోతుంది. పేమెంట్ అయితే కనుక అప్పుడు మీరు స్టెప్ 3కి వెళ్ళండి. ఈ స్టెప్ 3 మీద క్లిక్ చేస్తే కనుక మీకేంటంటే ఇక్కడ ప్రిఫర్డ్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, ఇందాక పేమెంట్ చేసినప్పుడు రిఫరెన్స్ ఐడి వస్తుంది కదా అది, దాని తర్వాత క్వాలిఫైయింగ్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, ఏదైతే రీసెంట్ క్వాలిఫైయింగ్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద కొట్టండి. సో ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద కొట్టిన తర్వాత మీకు ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇలా అయితే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు క్యాండిడేట్ డీటెయిల్స్ అని చెప్పేసి యాన్యువల్ ఇన్కమ్ ఇలా డీటెయిల్స్ అయితే చాలా వస్తుంది. సో ఇదైతే మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఒక్కొక్కటి నేను క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ క్యాండిడేట్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మీ యొక్క నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ యొక్క మదర్ నేమ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క జెండర్, మీ యొక్క ఆధార్ కార్డ్, బర్త్ డిస్ట్రిక్ట్, బర్త్ స్టేట్, రేషన్ కార్డ్ నెంబర్ ఇన్ కేస్ ఉంటే ఇవ్వండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీకు రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు కన్ఫర్మ్ యూర్ రేషన్ కార్డ్ అంటుంది. అంటే ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ చూపిస్తుంది, మీ నేమ్ ఎలా ఉంటుంది అలా అంతా. సో అంతా కరెక్ట్ అయితే కనుక ఎస్ అని చెప్పేసి సేవ్ కొట్టేసేయండి. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్స్. మీ యొక్క పేరెంట్స్ ఒక యాన్యువల్ ఇన్కమ్ బిలో 1 lakh, అబోవ్ 1 lakh అండ్ బిలో 2 lakh, మోర్ దెన్ 2 lakh ఆర్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్. మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే కనుక డెఫినెట్లీ ఇక్కడ నెంబర్ అయితే ఇచ్చేసి నెంబర్ ఇవ్వగానే మీరు సేవ్ అని కొట్టంగా మీకు ఒక పాపప్ వస్తుంది. ఇలా పాపప్ వచ్చేసి క్యాండిడేట్ నేమ్, మీ యొక్క డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది ఇక్కడ, అది ఎప్పటిదాకా వ్యాలిడ్ అని చెప్పేసి కూడా. సో కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేయడానికి ఎస్ అని కొట్టేసి సేవ్ అని కొట్టేసేయండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కేటగిరీ, మీ యొక్క కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎస్టీఆ, బీసీఏ సంబంధించిన కేటగిరీస్ ఉంటాయి కదా, సో అది సెలెక్ట్ చేసుకోండి మీరు. సో దానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తే కనుక మీకు డీటెయిల్స్ చూపిస్తుంది. మళ్ళీ మీరు కరెక్ట్గా ఉంటే కనుక అంత కరెక్ట్ అయితే కన్ఫర్మ్ ఎస్ అని పెట్టుకొట్టేసి సేవ్ చేసేయండి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఈడబ్ల్యూఎస్ సంబంధించిన వాళ్ళది. సో ఈడబ్ల్యూఎస్ ఎలిజిబిలిటీ కొంతమందికి ఉంటుంది. సో ఈడబ్ల్యూఎస్ ఉన్నవాళ్ళు కనుక ఎస్ అని చెప్పేసి కొట్టేసి ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే సక్సెస్ఫుల్గా అయితే మీకు సేవ్ అయిపోతుంది అక్కడ. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ. ఈ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ చూసుకున్నట్టయితే మీకు ఎన్సీసీ, ఏదైతే క్యాప్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఆంగ్లో ఇండియన్ ఉంటుంది. సో ఇక్కడ ఇన్ కేస్ మీకు ఉంటే కనుక డెఫినెట్లీ మీకు ఏదైనా ఉంటే కనుక ఇక్కడైతే మెన్షన్ చేసుకోండి ఫ్రెండ్స్, మీ యొక్క రిజర్వేషన్ ఉంటే కనుక. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఏదైతే ఫిజికలీ హ్యాండిక్యాప్ సంబంధించిన వాళ్ళకి ఏంటంటే ఏదైతే సదరేం నెంబర్ అయితే ఉంటుంది. సో ఇన్ కేస్ అని ఉంటే కనుక అవి మీరైతే ఎంటర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైనారిటీ అండ్ నాన్ మైనారిటీ స్టేటస్. సో ఇన్ కేస్ మైనారిటీ ఉంటే మైనారిటీ పెట్టుకోండి. సో ఇన్ కేస్ మైనారిటీ ఉంటే కనుక ఇందులో మైనారిటీలో మీరు ఏంటి, ముస్లిమా, క్రిస్టియనా, బుద్ధిస్టా, సిక్కా, జైనా, సో ఇవి ఏదైతే ఇక్కడ మెన్షన్ చేశారో వాళ్ళు పెట్టండి. కేసు ఏం లేదంటే కనుక నో మైనారిటీ మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్. సో బ్యాంక్ డీటెయిల్స్ అనేవి కంపల్సరీ అయితే కాదు, బట్ ఏంటంటే మీకు కనుక ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేకపోతే మీరు ఎట్ ది టైమ్ ఆఫ్ కాలేజ్ జాయినింగ్ టైంలో కూడా మీరైతే ఈ సబ్మిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అడ్రస్ అనేది చాలా ఇంపార్టెంట్. అడ్రస్ అనేది మీరు జాగ్రత్తగా ఇచ్చుకోండి. అండ్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ మీకు ప్రెసెంట్ అడ్రస్ అడుగుతుంది. సో డీటెయిల్స్ అయితే జాగ్రత్తగా ఇచ్చుకోండి. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ ఉంటుంది. సో క్వాలిఫైయింగ్ డిగ్రీ, మీరు ఏ డిగ్రీ క్వాలిఫై చేశారు అండ్ ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫై చేశారు, అండ్ దాని ఒక హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ అపీరింగ్ ఆర్ పాసింగ్, ఇయర్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. నెక్స్ట్ మీడియం ఇన్స్ట్రక్షన్స్ అట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ వచ్చేసి మాక్సిమం అందరూ ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్. నెక్స్ట్ ఎస్ఎస్సీ ఆర్ ఈక్వల్ 10th క్లాస్ సంబంధించి మీరు అర్బన్లో చదివారా, రూరల్లో చదివారా, దానికి సంబంధించిన ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్. ఇంటర్మీడియట్ కూడా అంతే, అర్బనా, రూరల్, మీరు ఎక్కడ చదివారు, నెక్స్ట్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ స్టడీ చూసుకున్నట్టయితే మీరు 10th నుంచి స్కూల్ వరకు ఎక్కడెక్కడ ఏదైతే ఎక్కడ చదివారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10th చూసుకున్నట్టయితే మీరు ఏ విలేజ్ ఆర్ ప్లేస్లో చదివారు, దాని ఒక స్కూల్ ఆర్ ఇన్స్టిట్యూషన్ నేమ్, అలా డిప్లొమా ఫస్ట్ ఇయర్, డిప్లొమా సెకండ్ ఇయర్, ఇలా ఏది ఉన్నది. నెక్స్ట్ ప్రాసెస్ ఎస్ఎస్సీ ఈక్వలెంట్ 10th క్లాస్లో మీరు గమనించినట్టయితే ఇలా అయితే మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. సో అంత ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. సో ఒకసారి మొత్తం ఒక పాపప్లో చూపిస్తుంది. సో అంత కరెక్ట్ అయితే కనుక ఎస్ అని కొట్టేసి సేవ్ కొట్టేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క ఏదైతే చెప్పాను కదా ప్లేస్ ఆఫ్ స్టడీ యాడ్ చేయాలని చెప్పేసి, సో అదైతే ఇట్లా ఉంటుంది. సో మీరైతే జాగ్రత్తగా అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్, మీ యొక్క ఎక్కడ చదివారు అంతా. నెక్స్ట్ వచ్చేసి కామన్స్మెంట్ ఎంట్రన్స్ టెస్ట్. సో లోకల్ ఏరియా, సో మీ యొక్క లోకల్ ఏరియాని పెట్టి అండ్ మీ యొక్క టెస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ టెస్ట్ రాయాలనుకుంటున్నారు అంటే సెంటర్ ప్రిఫరెన్సెస్ పెట్టుకోవాలి. సో సెంటర్ ప్రిఫరెన్స్ ఇక్కడ మీరు పెట్టుకొని సేవ్ అని కొట్టండి. సో ఇక్కడ మీకు చూసుకుండొచ్చు టెస్ట్ సెంటర్ అయితే చాలా ఉంది. అండ్ మనకి ఫోటోగ్రాఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫోటోగ్రాఫ్ చూసుకున్నట్టు నేను ఆల్రెడీ డీటెయిల్ వీడియోలో చెప్పాను, ఒకసారి మళ్ళీ ఆ వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఆ వీడియో చూస్తే మీకు కంప్లీట్గా నేను చెప్పాను, స్పెసిఫికేషన్స్ ఎలా ఉండాలి, కంప్లీట్ ప్రాసెస్ చెప్పాను. సో ఆల్రెడీ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు, మీరు అదే చదువుకోవచ్చు క్లారిటీగా. అండ్ ఇక్కడ టెస్ట్ సెంటర్ చూసుకున్నట్టయితే కంప్లీట్ అయితే ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది. 18 టెస్ట్ సెంటర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, మీకు టెస్ట్ సెంటర్ లొకేషన్స్ అనేవి మీరు దీని బేస్ చూస్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ చూపించాం కదా ఇందాక, మీకు ఫోటోగ్రాఫ్ సైజ్ చూసుకున్నట్టయితే లెస్ దాన్ 50 KB ఉండాలి, జేపీజీ ఆర్ జేపీజీ ఫార్మాట్ ఉండాలి. అండ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే సిగ్నేచర్ చూసుకుంటే లెస్ దాన్ 30 KB ఉండాలి, జేపీజీ ఆర్ జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్, ఇదంతా అయిపోయిన తర్వాత ఏదైతే ఐ అగ్రీ బటన్ మీద కొట్టిన తర్వాత సబ్మిట్ చేసేయచ్చు. మీరు ఒకసారి ప్రివ్యూ చూడండి, ప్రివ్యూ చూసిన తర్వాత క్లారిటీగా చూసుకోండి. నెక్స్ట్ అంతా కరెక్ట్ అయితే కనుక కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్, ఇన్ కేసు ఏమైనా ఎడిటింగ్ ఉంటే మోడిఫై మీద కొట్టి మోడిఫై చేసుకోండి. ఇంకా లేదంటే కనుక కన్ఫర్మ్ ఫ్రీజ్ అని కొట్టేసేయండి. కొట్టిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. సో దాన్ని ప్రింట్ అప్లికేషన్ ద్వారా అయితే తీసుకోవచ్చు మీరు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఏదైతే ప్రింట్ కూడా కొట్టిన తర్వాత మీకు ఇలా అయితే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇలా అప్లికేషన్ ఏదైతే ఫామ్ అని చెప్పుకోవచ్చు మీరు సింపుల్గా. సో ఇలా అయితే ఉంటుంది మీకు. సో దీన్ని ఈవెన్ మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ కేసు ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోలేకపోయినా ఏదైతే మనకి పార్ట్ 4 స్టెప్ 4లోకి వెళ్ళి కూడా మీరు ఏదైతే ఈ ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే డీటెయిల్స్ ఇచ్చేసి, సో సేమ్ ఇలాగే మీకు ఉంటుంది. సో ఇలా మీరు డీటెయిల్స్ ఇచ్చేసి మీరు ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంది. సో ఇన్ కేస్ మీకు యూస్ఫుల్ అయితే కనుక ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి డెఫినెట్లీ షేర్ చేయండి. అండ్ APSCHE myCET అప్లికేషన్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో చాలా యూస్ఫుల్ యాప్ అనేది. సో అది నేను ఆల్రెడీ దాని మీద ఒక రివ్యూ వీడియో చేస్తాను. సో ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియోలో చూడండి మీరు. సో మంచి యాప్ అనేది. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఉంటాయి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా డౌన్లోడ్ అయితే చేసుకోండి, ప్లే స్టోర్ అవైలబుల్గా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, అప్కమింగ్ వీడియోస్లో సిలబస్ గురించి ఏదైతే ఇంపార్టెంట్ ఏది చదువుకున్నా మంచి స్కోర్ వస్తుంది, ప్రిపరేటివ్ ఐడియాస్ మొత్తం చెప్తాను మీకు. నేను కంప్లీట్ ప్రాసెస్ అయితే చెప్తాను. ఈ మంచి యూస్ఫుల్ కంటెంట్ అయితే మీకు నేను 100% ప్రొవైడ్ చేస్తాను. సో ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని చెప్పి ట్యాప్స్ పెట్టుకోండి. ఎప్పుడైతే వీడియో పెడతాను నోటిఫికేషన్ మీకు వస్తుంది, మీరు నా వీడియోని మొదటగా చూడొచ్చు. సో కాబట్టి ఖచ్చితంగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.